పూరా లోకల్. వినాయక చవితి వస్తుందంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇటు మన తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలన్నిటికీ అందరికీ కూడా గుర్తొచ్చేది ధూల్పేట. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ప్రతి ప్రాంతాలకి వినాయకుడి యొక్క విగ్రహాలను తీసుకువెళ్తూ ఉంటారు. సో మనం ప్రస్తుతం ధూల్పేటలో అవుతున్నాము. ఈ సంవత్సరం బిజినెస్ ఎలా నడుస్తుంది, విగ్రహాలను ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని రోజుల నుంచి తయారు చేస్తున్నారు, అసలు ఈ ధూల్పేట యొక్క చరిత్ర ఏంటనేది కూడా మనం ఈరోజు ప్రయాణం చేసి తెలుసుకుందాము. సో మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసే కనుక ధూల్పేటలోనే ఈ యొక్క వినాయకుడి విగ్రహాల కళాకారులు అనేవాళ్ళు ఇక్కడ నుంచే మొదలయ్యారు. విగ్రహాలు తయారు చేయడం అనేది కూడా ఈ ప్రాంతం నుంచే మొదలైంది. ఇక్కడ నుంచి తయారు చేసి ఇటు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అలాగే ముంబై ప్రాంతాలకు కూడా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మనం తెలుసు హైదరాబాద్లో ఖైరతాబాద్ విగ్రహం అనేది ఎంత స్పెషలో, సో ఆ విగ్రహాన్ని కూడా ఇక్కడున్న కళాకారులే తయారు చేసుకుంటూ వెళ్ళేవారు. సో మనం ప్రస్తుతం చూస్తే కనుక మొత్తం ధూల్పేట మొత్తం కూడా విగ్రహాలతో కొలువు తీరిందనే చెప్పాలి. ఎక్కడ రోడ్డు మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ విగ్రహాలతోనే. అయితే ఇకపోతే కనుక వినాయక చవితి 2 రోజులు ఉన్న సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి విగ్రహాలను అయితే కనుక తీసుకెళ్తూ ఉన్నారు. భక్తులందరూ అంటే ఇక్కడ కస్టమైజ్ చేయించుకున్న వాళ్ళు, అలాగే ఇక్కడికి వచ్చి ఈ యొక్క విగ్రహాలకి ముక్తులైన వాళ్ళందరూ కూడా వచ్చి విగ్రహాలను అయితే కనుక తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొన్ని రోజుల నుంచి ఈ యొక్క విగ్రహాలు అనేవి ఎక్కువగా తరలించడం వల్ల ఈ ప్రాంతంలో రద్దీ కూడా ఎక్కువగా ఏర్పడడం వల్ల పోలీసులు కూడా ఇక్కడ ఎక్కువగా మోహరించారు. పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి గందరగోళం నడవకుండా ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలను కూడా ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళైతే కనుక ఎప్పటికప్పుడు బందోబస్తుని ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. సో మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇక్కడ చిన్న విగ్రహాల దగ్గర నుంచి 1 అడుగు విగ్రహాల దగ్గర నుంచి పెద్ద పెద్ద అడుగుల విగ్రహాల వరకు కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారు. మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 27వ తారీఖున జరగబోయే ఈ వినాయక చవితికి సందర్భంగా ప్రజలందరూ కూడా అలాగే భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తూనే ఉన్నారు. విగ్రహాలు అనేవి కొని తీసుకెళ్తూనే ఉన్నారు. సో ఈ ప్రాంతం అంటే మనందరికీ తెలిసిందే, ధూల్పేట ప్రాంతంలో విగ్రహాలు అనేవి ఏ విధంగా సేల్ అవుతాయని అంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ వినాయక విగ్రహాలు అనేవి కొనుగోలు చేస్తూనే ఉంటారు. సో ప్రస్తుతం అయితే కనుక మనం ధూల్పేటలోనే ఉన్నాము. ఇక్కడ ఉన్న షాపులని అలాగే విగ్రహాలని కూడా చూసుకుంటూ మనం వెళ్తాము. అలాగే ఇక్కడ ఉన్న అసలు బిజినెస్ కొరకు మనం చూసుకుంటే కనుక ఇక్కడ వ్యాపారస్తులు చెప్పిన మాటల ప్రకారం చూస్తే కొంతవరకు అంటే కోవిడ్ తర్వాత వ్యాపారం అనేది మంచిగానే నడుస్తుంది. అలాగే ఎవరైతే కొనుగోలుదారులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న మాటల ప్రకారం చూస్తే ఈ యొక్క రేట్లు పెరుగుతున్నాయి. అదేవిధంగా కళాకారులు కూడా వాళ్ళ కళాత్మకత మొత్తం కూడా ఈ విగ్రహాల రూపంలో మనకి తెలియజేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం గొప్పగా కొత్త ఆలోచనలతో తయారు చేస్తూ ఇక్కడికి తీసుకొస్తున్నారు, మాకు అందిస్తున్నారని చెప్పేసి వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే కనుక ప్రతి సంవత్సరం తయారు చేసే పదార్థాలే కాకుండా ఈ సంవత్సరం ఇంకా మరింత అంటే ఎక్కువ మొత్తంలో న్యాచురల్గా దొరికే మట్టిని ఉపయోగించి ఎక్కువ కలర్స్ వాడకుండా తయారు చేయడానికి ఇక్కడున్న ప్రజలందరూ కూడా మేము చూస్తున్నాము, అదే అందించడానికి చూస్తున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నాయి ధూల్పేటలో. అంటే ఎప్పటి నుంచో విగ్రహాలు తయారు చేస్తున్న వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఈ ఇయర్ ఎలా ఉంది వ్యాపారం అని చెప్పేసి. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా నడిచింది, ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం అనేది? బాగుంది మేడం. 2 years బ్యాక్ నుంచి అట్లా ఉంది. లాక్డౌన్ తర్వాత బాగుంది, ఇప్పుడు కూడా చాలా బాగుంది. 2 years లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కొంచెం బాగుంది మేడం. మంచి పోతుందా మేడం? మన ధూల్పేటలో ఎట్లా ఉంటుంది మేడం, కస్టమర్ రేట్ ప్రకారం దొరుకుతుంది ఇక్కడ. అంటే వాళ్ళ చాయిస్ మీద దొరుకుతుంది. వాళ్ళ ఎంత రేట్ ఉంటే ఆ విగ్రహం ఉంటుంది. 100 రూపీస్ నుంచి 5 lakhs వరకు ఉంటుంది ధూల్పేటలో. మొత్తం రెడీ చేపించి ఇస్తాం, మీరు కస్టమైజ్ కూడా చేస్తారు ఇక్కడ. విగ్రహాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మినిమం? ఒక్క విగ్రహాలు తయారయ్యకి ఒక 10 days అవుతుంది మేడం, మొత్తం రెడీ కాయడానికి. ఎందుకంటే పచ్చి ఉంటుంది, అది మొత్తం ఎండలో పెట్టి అది చేసిన తర్వాత 10 to 15 days. పిఓపి ఉంటుంది, ఇంకా మట్టి ఉంటుంది, 2 ఉంటుంది. పిఓపి మట్టి కలర్స్ ఉంటుంది, అన్ని కలర్స్లో చేస్తారు. ఇంకా డెకరేషన్ వగరా ఉంటుంది దాంట్లో, వితౌట్ డెకరేషన్ కూడా ఉంటుంది. అంటే కళాకారు చాలా అంటే ధూల్పేటే మేడం. ఇంతకుముందు లాస్ట్ సంవత్సరం నుంచి ఫస్ట్ పెద్ద గణేష్ కూడా ఖైరతాబాద్ గణేష్ కూడా ధూల్పేట వాళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి చేపించుకున్నారు. అట్లా
బాలాపూర్ గణేష్ కూడా ఎక్కడి నుంచి తీసుకుపోతారు. అయితే ధూల్పేటే మెయినే మేడం. అట్లా ఇప్పుడు అందరు అక్కడ ఇక్కడ కూడా అమ్ముతున్నారు, ఇక్కడ నుంచి తీసుకొని కూడా అమ్ముతున్నారు, కొన్ని బయట కొన్ని తీసుకొని అమ్ముతున్నారు. అట్లా ఈ వస్తువులు కానీ లేకపోతే ఈ మట్టి కానీ వినాయకుడి విగ్రహాన్ని మొత్తాన్ని కూడా కావలసిన ఈ పదార్థాలన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన స్థానిక ప్రాంతం నుంచా లేకపోతే వేరే ప్రాంతం? వేరే వేరే ప్రాంతం నుంచి వస్తుంది, రాజస్థాన్ నుంచి వస్తుంది. అట్లా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుంది మేడం, బాగా నడుస్తుంది. ఇంకా చాలా హ్యాపీ నడుస్తుంది. అందరికీ నమస్కారం. అందరు రావాలా ధూల్పేట్కి, వినాయకులు అన్నీ తీసుకుపోవాలా. బెస్ట్ రేట్ నుంచి ఇస్తారు, చాలా డిస్కౌంట్ ఉంది. అన్ని ప్రకారంకి ఇక్కడ దొరుకుతుంది ధూల్పేట్లో. ఏ ప్రాంతాల నుంచి మెయిన్గా వస్తూ ఉంటారు ఇక్కడ విగ్రహాలు కొనడానికి? మరి ఏపీ నుంచి, తెలంగాణ, ఇంకా బయట ఇక్కడ నుంచి తమిళనాడు పోతుంది, బెంగళూరు పోతుంది, మెడ్రాస్ పోతుంది, ఇంకా సోలాపూర్ నుంచి కూడా ఇక్కడ తీసుకొస్తారు. ముంబై స్టైల్ కూడా మన దగ్గర చాలా ఉంది. అంటే ఆ స్టైల్ మనది కూడా చేపిస్తున్నాం. ముంబై స్టైల్, సోలాపూర్ స్టైల్, పూనా స్టైల్, అది కూడా ఇక్కడ మొత్తం రెడీ అవుతుంది. ఏరియా నుంచి వచ్చారు మీరు? కర్నూలు గాయత్రి ఎస్టేట్ బిర్లాగడ్డ. ఓకే, అంత దూరం నుంచి వినాయకుల్ని ఇక్కడ కొనడానికి ఎవ్రీ ఇయర్ వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ప్రెసెంట్ బిజినెస్ కావచ్చు, విగ్రహాలు? చాలా బాగున్నాయి, కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మేము అడిగిన రేటుకి ఇవ్వట్లేదు, కానీ మేము అటు ఇటు అడ్జస్ట్ అయ్యి తీసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ ఎంత కొన్నారు విగ్రహాలు? లాస్ట్ ఇయర్ 45. ఓకే, ఇప్పుడు ఎంత కొందాం? 22. మరి ఎందుకు తగ్గిపోవడం ఇయర్? అవును, బాగా సెలబ్రేషన్స్ బాగా చేయాలని ఇంటి దగ్గర కొంచెం అమౌంట్ తక్కువ చేసుకొని ఇక్కడ విగ్రహానికి అక్కడ సెలబ్రేషన్స్ బాగా చేయాలని. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వినాయకుడు? 10 years అవుతుంది. 10 years నుంచి జరుపుకుంటూ వస్తారు. ఎవ్రీ ఇయర్ ఇక్కడ తీసుకుంటాం. కర్నూలుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటారా? ఫినిషింగ్ బాగుంటుంది, అంతా బాగుంటుంది అన్నట్టుగా ఇక్కడికి వస్తాం ప్రతి ఇయర్. ధూల్పేట్కి వస్తాం. 11 వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు? చాలా బాగా సెలబ్రేషన్ చేస్తాం. అన్నదానం ఉంటుంది, రోజు అన్నదాన ప్రసాదం ఉంటుంది. 9 days ఉంటుంది. లాస్ట్ రోజు భోజనాలు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. కర్నూలు కేసీ కెనాల్. ప్రతి ఇయర్ చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాం. అంటే చాలా బాగా చేసుకుంటాం మేము. ప్రతిరోజు టిఫిన్ అండ్ గేమ్స్ ఉంటాయి, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగా. ఎందుకు మీకు వినాయక చవితి అంటే ఇంత ఇష్టం? ఎంతమంది కలిసి చేసుకుంటూ ఉంటారు? అంటే అందరం కలిసి, ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని కాకుండా అందరం ఒకటేసారి ఉంటాము. కుల మతాలు భేదాలు లేకుండా అన్నదమ్ముల మాదిరి అందరం కలిసి చేసుకుంటాం బాగా. గణేష్ మహారాజ్ కి గణేష్ కొన్నాం మేడం. దేనికి పోతున్నాం, బుక్ చేసినాం. 9 feet మేడం. 30,000. మస్తు జరుపుకుంటున్నాం మేడం. ఇవాళ ఆగమాన్ ఉంది, గణేష్ ఉంది. 6 o'clock. కొంచెం ఎక్కువ అనిపించినా కానీ తప్పదు. గణేష్ బాగున్నాడు, నచ్చింది. మా అసోసియేషన్ వాళ్ళు అందరూ సంతృప్తిగా ఏకీభావంతో తీసుకుని వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అన్నదానం గ్రాండ్గా ఉంటుంది. ఒక 3,000 మందికి పెడతాము. 9 days. వచ్చే నెల 4వ తారీఖున అన్నదానం ఉంటుంది, గురువారం. అదే రోజు నిమజ్జన కార్యక్రమం, ఐడియల్ చెరువులో నిమజ్జనం చేస్తాము. బ్యాండ్, కోలాటం అట్లా ఉంటుంది. సాంప్రదాయబద్ధంగానే ఉంటుంది. ఏం పంతులు గారు ఎట్లా చెప్తే అట్లా నడుస్తారు మా యూత్ కూడా. ఎటువంటి విభేదాలు ఏమి ఉండవు. గత 18 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా నడుస్తుంది మా రామదాస్ ఇండస్ట్రియల్ ఏరియాలో. ఓన్లీ ఇది ఇండస్ట్రియల్ ఏరియా, నాట్ ఫ్యామిలీస్. ఓన్లీ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్, అసోసియేషన్ మెంబర్స్, ఓనర్స్. ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుపుకోవాలనుకున్నాము, కానీ ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా అసలు ఎవరు కూడా బిజినెస్ లేవు. అతి కష్టం మీద దేవుడి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మనం చేయాలి. బిజినెస్ ఉన్నా లేకున్నా దైవకార్యం చేయాలి, దేవుడి మీద భారం వేసి పూజ చేసుకోవాలని చెప్పేసి ఈసారి ఇంకా లాస్ట్ ఇయర్ కంటే కూడా ఘనంగా మేము పూజ చేసుకోనికి నిశ్చయించుకొని, అందుకే ఇంకో అడుగు పెంచుకొని, స్వామివారిని ఇంకో అడుగు పెంచుకొని 13 feet విగ్రహం తీసుకొని ఈసారి ఇంకా గతంలో కంటే కూడా ఘనంగా మనము స్వామివారి పూజ చేసుకొని నవరాత్రులు కంప్లీట్ చేద్దామని. ఈ విగ్రహంలో ఇప్పుడు థీమ్ ఏముందంటే మహాకాళేశ్వర్ స్వరూపం పైన, స్వామివారి పైన మహాకాళేశ్వరుడి స్వరూపాన్ని పెట్టి పంచనాగులతోటి వారి తండ్రి గారిని వారి శిరస్సు పైన పెట్టి ఆ థీమ్ని మేము ఎంచుకున్నాం.
అంటే దీన్ని మనం పబ్లిక్కి ఏమి మెసేజ్ పాస్ చేస్తున్నామంటే తల్లిదండ్రులని ఇలా పూజించాలి. వినాయకుడికి మొదటి పూజ చేసినా వినాయకుడు మొదటగా పూజించింది వాళ్ళ తల్లిదండ్రిని. ముల్లోకాలు తిరగమంటే తిరగలే, అతను తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అదే కాన్సెప్ట్తో తండ్రిని తన శిరస్సు పైన ధరించుకున్నాడు. కాబట్టి మాకు చాలా ఈ థీమ్ నచ్చి రావడమే ఫస్ట్ 10 నిమిషాలే అయింది మేము ధూళిపేటకొచ్చి రావడం మొదటి విగ్రహం చూసి బుక్ చేయడం జరిగింది. ముందుగానే ఈ టీం ఆలోచించుకున్నారు లేకపోతే లేదు రాగానే కనిపించింది, లేకపోతే రోజంతా తిరిగే వాళ్ళం మేము, ఒక రోజంతా తిరిగే వాళ్ళం. ఇప్పుడు మా స్వామిగారు చెప్పినట్టు నిష్ట ప్రతిష్టలతో చేస్తుంటారు. ఈ తాగుడు కానీ ఇటువంటి అని ఏది లేదు, తీసేటప్పుడు కూడా కంకణం మాత్రం నిమజ్జనం అయినాకనే కంకణం ఇప్పుతారు. అసలు మెసేజ్ ఒకటి ఏంటంటే బ్రాహ్మణులు స్వామివారిని ఉద్వాసన పలకగానే కంకణం తీస్తున్నారు. వాళ్ళు కొంచెం మార్చుకొని స్వామివారి నిమజ్జనం అయినాక కంకణం తీస్తే ప్రతి ఒక్క యూత్ కూడా ఏ మద్యపానం కానీ ఏ చెడు కానీ చేయకుండా విగ్రహాన్ని నిమజ్జనం చేయగలుగుతాడు. నిన్న స్వామివారు నాకు పంతులు కంకణం తీసేసి రేపు నేను ఏదైనా చేయొచ్చు అనేది కాకుండా స్వామివారి నిమజ్జనం అయ్యేంత వరకు మనం కంకణం ఉంచుకుంటే మంచిదని నా యొక్క రిక్వెస్ట్. నా దగ్గర ఎండింగ్ ఉంది, ఇప్పుడు లాస్ట్ ఉంది. నేను మొత్తం అందరినీ డిస్టిక్లో వాళ్ళు వచ్చిండ్రు, అందరినీ ఒక్కొక్క బొమ్మ మొత్తం గుడాన్ని ఖాళీ చేసేసినాను. అందరినీ ఎవరో 17 వస్తాడు, ఎవరో 18 వస్తాడు, ఎవరో 30 వస్తాడు, ఎవరో 35 ఇస్తాడు, ఎవరు 40 ఇస్తారు. అందరినీ ఒకటి అవుట్ ఆఫ్ డిస్టిక్ మొత్తం పంపించేసినాను నేను ఇప్పటి వరకు. లాస్ట్ ఎండింగ్ నా దగ్గర ఒక బొమ్మ ఉంది. వీళ్ళు నా రేట్ ఇస్తలేరు, వేరే కస్టమర్ వస్తే వాళ్ళ ముంగట ఇంకా 10,000 ఎక్కువ వస్తాయి నాకు. వాళ్ళు వస్తున్నారు, నా మాట ఇంటలేరు వాళ్ళు. ఇగో ఎక్కువ తక్కువ అందరినీ ఇచ్చేసినాను. నేనంటే కదా మినిమం నేను 55 దీని రేట్ చెప్తాను, కస్టమర్ని మాట్లాడతాను, వాడు ఏం రేట్ అడుగుతాడు ఆ రేట్ మీద. నాది 25 సంవత్సరాలు, నాది 25 ఇయర్స్. నేనే కళాకారు ఇక్కడనే మా దుల్పేటలో ఉంటాను. నా ఓనర్ని నా షేడ్ ఫోటో తీసుకోండి, నేను ఇక్కడనే ఉంటాను. వీళ్ళందరూ నాకు దగ్గరికి వస్తారు, వీళ్ళని అందరినీ ఒకటి ఎక్కువ తక్కువ చేస్తాను, అందరినీ పంపించేస్తాను. ఓ అంతేమ్మా, నేను బాగా చేస్తాను. నేను 50 ఇట్లా కదా, అట్లా కాదు. నా మిస్సెస్ రామనవమి రోజు డెత్ అయింది, దాని గురించి చిన్నది చేసినాను. లేకుంటే నేను 20 ఫీట్ బొమ్మ చేస్తాను. ఇక్కడ ఒక నెల టైం ఉంది, 20 ఫీట్. ఒక్క రోజులో ఒక బొమ్మ 20 ఫీట్ది రెడీ చేస్తాను. ఒక్క రోజులో 20 ఫీట్ బొమ్మ డైలోకి వెళ్ళి ఒకటి తీస్తాను నేను. ఇటువంటి డైలు అంటే 2-3 ఫిగర్లు తీస్తాను డైలోకి వెళ్ళి. రోజు రిపేరింగ్ 2-3 ఫిగర్లు డైలోకి వెళ్ళి రిపేరింగ్ చేస్తాను, డైలోకి వెళ్ళి తీస్తాను. 4 నెలల నుంచి తయారైతే స్టార్ట్ అయిపోతుంది. జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది పని, మళ్ళీ తయారవుతుంది. ఇయర్ ఇప్పుడైతే ఏం బిజినెస్ కాలేదు, ఇంకా మొత్తం చీప్లో పోయింది. మొత్తం బొమ్మలు పెద్ద బొమ్మలు చీప్లో అడుగుతున్నారు. మొత్తం బొంబాయి మాల్ ఉంది కదా, బొంబాయి మాల్ రాగానే మొత్తం మనది దుల్పేట జర లూజ్ అయిపోయింది. ఒక 100%లో 40%, 50% అడుగుతున్నారు అంతే. బిజినెస్ అంతే. ఎక్కువ కాస్ట్ ఎంతకి అమ్ముతారు ఇక్కడ? 1 లక్ష అనుకో, 1 లక్ష చెప్తే 40,000 వేయాలా, 30,000 వేయాలా, అట్లా. సో ముందు సంవత్సరం ఎలా ఉంది బిజినెస్? ఫస్ట్ నెక్స్ట్ ఇయర్ పోయిన సంవత్సరం బాగుండే, ఈ సంవత్సరంలో ఇంకా ఏం లేదు. ఎందుకు తగ్గిపోయింది అంటారు ఇప్పుడు బిజినెస్ ఇలా అయిపోవడానికి కారణం? అది ఏమో మనం చెప్పు, కాంపిటీషన్ కాదు. కాంపిటీషన్ మొత్తం సంవత్సరంలో అందరికీ కాంపిటీషన్ ఉంటుంది. ఈ పక్క ఆ పక్క టెంట్లోనే కాంపిటీషన్లో అయితేనే ఉంటుంది, దాంట్లోనే బిజినెస్ అవుతుంది కాంపిటీషన్లో. ఈ సంవత్సరంలో ఏమైందో ఏమో మొత్తం పడిపోయింది. అంటే తక్కువకి కొంటున్నారు, తక్కువ. కొనుగోలుదారుల తాకిడి కూడా ఎలా ఉంది? ఎక్కువ మంది వస్తున్నారా? వస్తున్నారు, కానీ జనాలు వస్తున్నారు, పోతున్నారు, చూస్తున్నారు, తక్కువ రేట్లో ఆడుతున్నారు.
ఎన్ని అంటే ఫీట్ల వరకు చేస్తూ ఉంటారు ఎత్తు మినిమం? ఫీస్ట్ ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు తయారు చేస్తున్నాం బేగం బజార్ బొమ్మ, పల్వాన్ గణేష్. అది ఏమో మీరు ముందుగా ఆర్డర్స్ కూడా తీసుకుంటాం 22 ఫీట్స్ రెడీ చేస్తున్నాం. ముంగట్నే తయారు చేస్తున్నాం. అదే బొమ్మ. ఏంటి థీమ్ ఏంటి మేడం? అంటే ఎలా తయారు చేస్తున్నారు? ఆర్డర్ ఎలా ఇచ్చారు? ఆర్డర్ మాకు సంవత్సరంకి వస్తుంది. ఇప్పుడు ఏమో పల్వాన్ గణేష్ తయారు చేస్తున్నాం. చూసాం కదా ఈరోజు ధూల్పేట్ మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ జరుగుతున్న బిజినెస్ కావచ్చు, అలాగే విగ్రహాలు, కళాకారుల మాటల ప్రకారం చూస్తే కనుక ఈ ధూల్పేట యొక్క విగ్రహాలు, గణపతి విగ్రహాలు అనేవి చాలా ఫేమస్. అలాగే ఇది ఇంకా మరింత ముందుకు సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పటి వరకు చూస్తే కనుక ఇంకో 2 రోజులే ఉండడం వల్ల వినాయక చవితి చాలా ప్రాంతాల నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు, కొంటూనే ఉన్నారు. సో ఇది ఈ రోజుటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. సో ఇలాంటి స్టోరీస్ కోసం చూడడానికి చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరా పర్సన్ సత్యతో రామలక్ష్మి, ధూల్పేట నుంచి.